ఇక్కడ వాళ్ళ అమ్మ పక్కన నిలబడి ఎప్పుడు కూలిపోతుందో తెలియని పందిరికి పాత చీరలు చుట్టి ఇడ్లీలు అమ్ముకుంటున్న ఆ తల్లి పక్కన ఇడ్లీలు వేస్తున్న ఈ కుర్రాడు ఎవరో తెలుసా? ఇతని పేరు భరత్ కుమార్. ఊరు ఛత్తీస్గఢ్ లోని చారుడా అనే పట్టణం. ముందు నుండే చాలా పేదరికంలో బతుకుతున్న కుటుంబం వాళ్ళ తండ్రిది. తండ్రి ఓ బ్యాంకులో సెక్యూరిటీ గార్డుగా పనిచేస్తున్నారు. వచ్చే జీతంతో కుటుంబాన్ని పోషించుకోవటం చాలా కష్టంగా ఉండేది ఆయనకు. భరత్ కు చదువు అంటే అమితమైన ప్రేమ. తల్లిదండ్రులు కూడా చాలా ప్రోత్సహించేవాళ్లు. అప్పటికి భరత్ హై స్కూల్లో చేరటంతో ఖర్చులు కూడా పెరిగాయి. దాంతో భరత్ కుమార్ తల్లి ఓ చిన్న టీ కొట్టు పెట్టుకుని అక్కడే ఇడ్లీలు కూడా అమ్మడం మొదలుపెట్టింది. ఆ రకంగా భర్త భార్య కష్టపడి కుటుంబ అవసరాలను సర్దుకుంటూ భరత్ చదువుకే ఎక్కువగా ఖర్చు పెట్టేవారు. అతి కష్టం మీద చదివిస్తూ వస్తున్నారు. కానీ భరత్ మాత్రం చిన్ననాటి నుండి పేదరికాన్ని దాటి గొప్ప జీవితం గడపాలంటే చదువు ఒక్కటే మార్గం అనుకున్నాడు. అందుకే చిన్ననాటి నుండే చదువుల్లో చురుగ్గా ఉండేవాడు. తల్లిదండ్రులు కూడా ప్రోత్సహించటంతో పూర్తిగా చదువుపైనే ధ్యాస పెట్టేవాడు. అంతేకాదు భరత్ ఓ పక్క బడికి వెళ్తూనే ఇటు అమ్మకు ఇడ్లీ కొట్టు వద్ద సహాయం చేస్తూ ఉండేవాడు. గిన్నెలు కడిగేవాడు. అంతెందుకు అందరూ తినేసిన తర్వాత ప్లేట్లు కూడా కడిగేవాడు. ఎక్కడా కూడా నేనెందుకు కడగాలి అని సిగ్గుపడలేదు, చీదరించుకోలేదు. తన చదువుకు కారణమయ్యే పని 4 డబ్బులు వస్తున్నాయి అని గర్వంగా చేసేవాడు. ఎన్ని ఆర్థిక అవరోధాలు వచ్చినా ఏనాడు చదువును మాత్రం నిర్లక్ష్యం చేయలేదు. చదువంటే అంత ప్రేమ భరత్కుమార్కి. అలా 9వ తరగతిలో అడుగు పెట్టాక కూడా ఆర్థిక ఇబ్బందులు భరత్ కుటుంబాన్ని వెంటాడుతూనే వచ్చాయి. ఫీజు చెల్లించటానికి తల్లిదండ్రుల చేతిలో చిల్లి గవ్వలేదు. ఇంకా తన చదువు ఆపేయాల్సిందే అని అనుకునే తరుణంలో అతను చదువుతున్న పాఠశాలలో భరత్ పరిస్థితిని అర్థం చేసుకుని అప్పటికి అతను ఎలాంటి స్టూడెంటో తెలిసిన కొందరు టీచర్లు సపోర్ట్ చేయటంతో యాజమాన్యం భరత్ ఫీజును రద్దు చేసింది. ఆ టీచర్లు కూడా భరత్ బాగా చదువుకోవాలని తోచినంత ఆర్థిక సాయం కూడా అందించారు. అలా పాఠశాల అందులోని టీచర్ల ప్రోత్సాహంతో భరత్ 10వ తరగతిలో మంచి ఉత్తీర్ణతతో పాస్ అవుట్ అయ్యాడు. వాళ్ళు ఇచ్చిన సపోర్టుతోనే +2లో కూడా మంచి ఉత్తీర్ణతతో పాస్ అయ్యాడు భరత్. భరత్ కృషికి పడిన కష్టానికి తగ్గ ఫలితమే దక్కింది. ధన్బాద్ ఐఐటీలో సీటు వచ్చింది. కానీ ఆ చదువు ఎలా? ఆర్థిక సవాళ్లు మళ్లీ తెరపైకి వచ్చాయి. ఈ క్లిష్ట సమయంలో రాయ్పూర్కు చెందిన వ్యాపారవేత్తలు అరుణ్ బాగ్ మరియు జిందాల్ గ్రూప్ వారు అతనికి అవసరమైన సహాయాన్ని అందించారు. భరత్కి చదువు మీద ఉన్న శ్రద్ధ భరత్ని ఐఐటీలో 98% స్కోర్ చేసేలా చేసింది. 7వ సెమిస్టర్ చదువుతున్నప్పుడే అతని టాలెంట్ ను గుర్తించిన ఇస్రో భరత్ని కొలువులోకి తీసుకుంది. అప్పటికి భరత్కు కేవలం 23 ఏళ్లు మాత్రమే. అతని మెరిట్ కారణంగా భరత్ని చంద్రయాన్ మిషన్ లోకి తీసుకుంది ఇస్రో. ఇప్పుడిప్పుడే సక్సెస్ ట్రాక్ ఎక్కాడు భరత్. ఇది కేవలం ఆరంభం మాత్రమే. అందుకే ఏదైనా అనుకుంటే దానికి తగ్గ కృషి చేస్తే చాలు. ఎలాంటి పరిస్థితులు ఎదురైనా కానీ ఎలాగైనా విజయం వైపు అడుగులు వేయటానికి ఆ భగవంతుడే సాయం చేయటానికి సిద్ధంగా ఉంటాడు. ఇక్కడ భరత్ కథలో అతనికి సహాయపడిన వారు అతనికి దైవ సమానులు అనడంలో ఏమాత్రం ఆలోచించాల్సిన అవసరం లేదు.